కుంభమేళాలో సందడి చేస్తున్న తేనెకళ్ళ అమ్మాయి మోనాలిసా ఎవరో తెలుసా? కుంభమేళ ఆధ్యాత్మికోత్సవానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దాదాపు 13 అఖండాలకు చెందిన అఘోరీలు, నాగసాధులు, ఋషులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుంభమేళాకు నాగసాధులు, అఘోరీలు వార్తల్లో ఉంటున్నారు. అయితే ఇప్పటికే ఐఐటి బాబా, గ్లామరస్ సాధ్వి హర్ష రిచారియా ఒక రేంజ్ లో ట్రెండింగ్ గా మారారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో అమ్మాయి కుంభమేళాలో హల్చల్ చేస్తుంది. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు చాలా మీడియాలో పోటీ పడుతున్నారు. కుంభమేళ పుణ్యమా అని ఆమె ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయారు. గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోసే కనిపిస్తున్నాయి. కాటుక పెట్టుకుని అందమైన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో నేచురల్ అందంతో ఒక యువతిని చూస్తేనే ఫిదా అయిపోయేలా ఉంది. ఆ యువతి కుంభమేళాలో దండలు, రుద్రాక్షలు అమ్ముతుంది. ఆమె పేరు మోనాలిసా. ఇండోర్ కి చెందిన అమ్మాయి. అయితే ఆమె తన నేచురల్ అందంలో చూపులను కట్టిపడేస్తుంది. కుంభమేళాలో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఆమె పూల దండలు, రుద్రాక్షలను భక్తులకు విక్రయిస్తూ వచ్చిన సొమ్మును దాచుకుంటుంది. ఆమె ఎంతో ఇన్నోసెంట్ గా ఉంది. ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోయిందన్న అనుభవం కలిగిస్తుందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఆమె కళ్ళని టార్గెట్ చేస్తున్నారు. తేనె కళ్ళతో ఉన్న యువతి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు వావ్, ఆ కళ్ళు మాత్రం భలే అందంగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కుంభమేళాలో హర్ష రిచారియా తర్వాత మరో అమ్మాయి తన అందమైన కళ్ళతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.